పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కరీంనగర్ నగరంలోని సామరస్య వాతావరణం నెలకొంది. మతీన్ అండ్ ఫ్రెండ్స్ మరియు శాస్త్రి రోడ్ విఘ్నేశ్వర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శాస్త్రి రోడ్ ప్రాంతంలో ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా మాదిరిగా రోజంతా ఉపవాసం చేసిన ముస్లిం సోదరులు సాయంత్రం నమాజ్ అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఖర్జూరాలు, పండ్లు, జ్యూస్లు, వివిధ రకాల వంటకాలు వడ్డిస్తూ ఆతిథ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమం ద్వారా మత సామరస్యానికి చిహ్నంగా నిలిచే సందేశాన్ని నిర్వాహకులు ఇచ్చారు. నిర్వాహకులు మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీకమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఏ మతీన్, మడిశెట్టి రామ్, బండ శ్రీకాంత్, వసీం అహ్మద్, కులమతాలకు అతీతంగా పలువురు పాల్గొన్నారు. చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము సక్సెస్ఫుల్ చేస్తున్నాం. కావున ఇది ఒక్కటే కాదు, ఈ శాస్త్రి రోడ్ విఘ్నేశ్వర స్వామి మండపం కమిటీ కాకుండా మన కాపువాడ, ఇప్పుడు మా సహోదరి చెప్పినట్టుగా మా కాపువాడలో కూడా మేమందరం కలిసిమెలిసిగా దుర్గామాత పూజ కానీ, వినాయక చవితి కానీ మేమందరం కలిసి నడిపించుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మునిందర్ గారు వాళ్ళ ఇంటికాడ నుంచి ఒక దుర్గామాత యాత్ర బయలుదేరుతుంది. ఈరోజు శాస్త్రి రోడ్ విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ వీళ్ళందరి కమిటీ ద్వారా ఇఫ్తార్ విందుని నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మతీన్ అండ్ ఫ్రెండ్స్ వారి ద్వారా మేము ఇఫ్తార్ విందుకి వస్తున్నాము. 2 ఇయర్స్గా ఇక్కడ నగరం నడిబొడ్డున ఉన్న శాస్త్రి రోడ్లో ఇలా కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం అన్న భేదభావం లేకుండా అందరం కూడా ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తాము. ఎందుకంటే కరీంనగర్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు కూడా హిందూ పండుగలను ముస్లింల పండుగను హిందువులు కలిసి చేసుకుంటాము. ఈరోజు ఇంత బాగా జరిగిన ఈ ఇఫ్తార్ విందుకి మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మతీన్ అండ్ ఫ్రెండ్స్కి, శాస్త్రి రోడ్ విఘ్నేశ్వర కమిటీ వారందరికీ కూడా కృతజ్ఞతలు.